హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్ ఛానల్‌లో స్పెషల్ రెసిపీ ఫిష్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి పూర్తిగా ఆపోజిట్ ఉంటుంది. కానీ టేస్ట్ విషయానికి మాత్రం తగ్గేదేలే అంటుంది. ఇంట్లో ఫిష్ కర్రీ వండామంటే చాలు ఇల్లంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది. అదే ఫిష్ తోటి బిర్యానీ చేసామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. ఫిష్ బిర్యానీ ఎలా పడితే అలా చేసామంటే టేస్ట్ అస్సలు రాదు. సో నేను స్టెప్ బై స్టెప్ కొన్ని టిప్స్‌ని షేర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మీరు నేను చెప్పిన ప్రాసెస్‌లో నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ చేశారు అంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే నెక్స్ట్ మీరు ఫిష్ తెచ్చుకున్నా సరే ఫిష్ బిర్యానీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. అలాగే ఫిష్ బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా ఓపికతోటి చేశామంటే ఈజీ అనిపిస్తుంది రెసిపీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను బిర్యానీ కోసం 1 కేజీ చేపల్ని తీసుకుంటున్నాను. మీరు చేప ముక్కలు అనేవి మరీ ఎక్కువ మందంగా రాకుండా, మరీ సన్నగా రాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. మీరు చేపలు నీచు వాసన రావద్దు అంటే ఉప్పు వేసుకొని అర్ధగంట నానబెట్టుకొని బాగా కడిగారంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం చేపల్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు, దాంతో పాటు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దాంతో పాటు 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత చేప ముక్కలకి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఫ్రిడ్జ్ లేని వారు 30 నిమిషాలు బయట పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత పక్కన బియ్యాన్ని కడిగి పెట్టుకుందాం. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను. అంటే 3/4 కేజీ వరకు బియ్యం తీసుకుంటున్నాను. 1 కేజీ చేపలకి 3/4 కేజీ బియ్యం అనమాట. ఈ బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసుకొని అర్ధగంట పాటు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌ని పెట్టుకోండి. చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొచ్చి ఆయిల్‌లో వేసుకోండి. ఇక్కడ ప్యాన్‌లోకి ఎన్ని చేప ముక్కలైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఒకేసారి వేయకండి. ఇక్కడ చేప ముక్కల్ని ఓన్లీ 50% మాత్రమే కుక్ చేసుకోండి. అంటే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేశారు అంటే మనం బిర్యానీ కోసం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు చేప ముక్కలు అనేది ఓవర్ కుక్ అయిపోయి బిర్యానీలో స్ప్రెడ్ అయిపోతాయి. అందులో ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనకి బిర్యానీ తినడానికి కష్టమవుతుంది. అందుకని 50% ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన వాటిని కూడా 50% మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి బిర్యానీ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మీకు ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వరకు ఉంది అనిపిస్తే ఓకే. ఇక్కడ నాకు ఆయిల్ అనేది తక్కువగా ఉంది. అందుకే ఇంకొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మరీ క్రిస్పీగా ఉండకుండా కొద్దిగా ఇలా మెత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక బౌల్‌లోకి ఉల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 పెద్ద సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలని వేసిన తర్వాత మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. మీరు కావాలి అంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అయినా సరే మగ్గించుకోవచ్చు. ఇక్కడ టమాటాలు అనేవి మగ్గే వరకు మనం పక్కన ఇంకో బర్నర్ పైన రైస్ని పెట్టుకుందాం. స్టవ్ పైన గిన్నెని పెట్టుకొని అందులో 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్స్ వరకు పుదీనా, 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీరని వేసుకోండి. దాంతోపాటు 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత నీటిని కొద్దిసేపు మరిగించండి. కొద్దిసేపటికి ఇలా మరుగుతూ ఉంటాయి. ఇందులోకి మనం అర్ధగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ అనేది 90% కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ టమాటాలు అనేది మగ్గి ఉంటాయి. ఇందులోకి 1 కప్ దాకా పెరుగుని వేసుకోండి. పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోండి. గడ్డలాగా వేసుకున్నారంటే టమాటాలోకి కలవదు. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. ఇందులో మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఉప్పును కూడా చూసుకొని వేసుకోండి. ఫిష్ ఫ్రైలో ఉప్పును కూడా వేసాం కాబట్టి నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇందులో చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి
కలుపుకోండి. మరి ముక్కల్ని ఎక్కువ కలపకుండా సైడ్ నుంచి ఇలా జస్ట్ కదిలిస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని రసాన్ని పోసుకోండి. చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కావాలి అంటే ఇందులో మీరు కొద్దిగా కొత్తిమీరనైనా వేసుకోవచ్చు. అలాగే ఈ ఫిష్ కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఫిష్ కర్రీ అనేది పక్కన పెట్టేయండి. పక్కన రైస్ కూడా ఉడికి ఉంటుంది. రైస్ మరి ఓవర్గా కుక్ చేయకుండా ఓన్లీ 90% కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా 90% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం అన్నం వండుకునేటప్పుడు గంజిని ఎలా అయితే వంపేస్తామో అలా గిన్నె పైన మూత పెట్టేసి వాటర్ అన్ని వంపేసేయండి. ఇలా వాటర్ అన్ని వంపేసిన తర్వాత రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి తీసాం కదా, అవి ఇందులో వేసుకోండి. ఈ ఫిష్ బిర్యానీలోకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కొద్దిగా మెత్తగా ఉండాలి. అలా ఉంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి అలాగే 1/2 కప్ వరకు పుదీనాను కూడా వేసుకోండి. ఇందులో కొత్తిమీర పుదీనా అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండేలా చూసుకోండి. మీరు రైస్ అనేది ఎక్కువగా ఉంటే 2 లేయర్స్ కింద వేసుకోండి. అంటే ఫస్ట్ రైస్ కొద్దిగా వేసుకొని దానిపైన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసి దానిపైన కూడా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ని ఫాలో అవ్వండి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. మీరు కావాలి అంటే కుంకుమ పువ్వు పాలు అయినా సరే పోసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత మనం కుక్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ కర్రీని పైన వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ చేప ముక్కల్ని వేస్తున్నాను, తర్వాత గ్రేవీ వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫస్ట్ గ్రేవీ వేసుకొని తర్వాత చేప ముక్కల్ని వేసుకోవచ్చు. ఎలా వేసినా పర్లేదు, మీకు నచ్చిన విధంగా వేసుకోండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలో అయితే అడుగున కర్రీ ఉంటుంది, పైన మనం రైస్ వేసుకుంటాం. కానీ ఫిష్ బిర్యానీలో పూర్తిగా ఆపోజిట్ ఉంటుంది. అడుగున రైస్ ఉంటుంది, పైన కర్రీ వేసుకుంటాం. ఎందుకంటే చేప ముక్కలు అనేది రైస్లో కలిసిపోకుండా. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇలా కర్రీ అంతా వేసిన తర్వాత మూత పెట్టేయండి. తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పెనంని పెట్టుకోండి. పెనం పైన గిన్నెను పెట్టేసి గిన్నె పైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకోండి. ఇక్కడ నేను రోకలి పెడుతున్నాను. ఇక్కడ నేను చేసే బిర్యానీ గిన్నె అనేది మందంగానే ఉంటుంది, కానీ పెనంని పెడుతున్నాను. మీరు గిన్నె పల్చగా ఉండేది పెట్టినా, మందంగా ఉండేది పెట్టినా కింద పెనాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి, లేదు అంటే అడగంటుకుంటుంది. 20 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దమ్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూసారు అంటే ఫిష్ బిర్యానీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. తర్వాత మూత తీయగానే బిర్యానీ అంతా కలపకుండా పైన ఉన్న చేప ముక్కల్ని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా చేప ముక్కలన్నీ తీసిన తర్వాత పైన ఉన్న మసాలా అంతా బిర్యానీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ చేప ముక్కలు అనేటివి అన్నీ తీసేయండి, కొంచెం ఉన్నా సరే, ఎందుకంటే తినేటప్పుడు కష్టమవుతుంది ముళ్ళులు బిర్యానీలో కలిసిపోతే. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చేప ముక్కలు డైరెక్ట్గా ఇవ్వకుండా మీరే దగ్గర ఉండి జాగ్రత్తగా తినిపించండి. మసాలా అంతా కలిపిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.